గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఒక దోమ మంచి స్థలం కోసం వెతకటానికి బయలుదేరింది. వెతుకుతూ మై డియర్ ఫ్రెండ్స్, నేను గుడ్లు పెట్టడానికి ఈ ఇల్లు అనుకూలంగా ఉందో లేదో లోపలికి వెళ్ళి చూస్తాను. ఒక ఇంటిలోకి వెళ్ళింది. ఆ ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. కిటికీలకు దోమతెర కట్టి ఉంది. ఎక్కడా కూడా మురికి నీరు కానీ చెత్త కానీ లేదు. ఆ ఇల్లును చూసిన దోమ బయటకి వచ్చి, చీచి, నేను ఇక్కడ ఒక్క అక్షరం కూడా ఉండను. ఏమిటి ఇంత చండాలంగా ఉంది? ఇక్కడ మురికి నీరు లేదు, కనీసం చెత్త కూడా లేదు. పైగా మా వాళ్ళు ఎవరో రాకుండా కిటికీలకు దోమతెరలు, మేము ఎక్కడ ఉండకూడదని, గుడ్లు పెట్టకూడదని వీళ్ళంతా తోచారు. ఇలా ఉంటే నేను, నా పిల్లలు ఎలా బ్రతకాలి? ఇక్కడ ఒక్క దోమ కూడా కనిపించడం లేదు. అందుకే నేను ఇలా ఒక్క క్షణం కూడా ఉండను అనుకుంటూ వేరే స్థలం వెతుకుతూ వెళ్ళింది. కొద్ది దూరంలో ఒక మురికి కాలువ, పక్కనే ఇళ్ల మధ్యలో చెత్తతో నిండిన రోడ్లు చూసి, అబ్బా, ఈ ప్రదేశం ఎంత బాగా ఉంది. ఇక్కడైతే నేను, నా పిల్లలు చాలా సంతోషంగా జీవించవచ్చు. ఇక నేను ఇక్కడే గుడ్లు పెడతాను. కొన్ని రోజులకు మురికి కాలువ పక్కన గుడ్లు పెట్టింది. కొన్ని రోజులకు ఆ గుడ్లలోంచి పిల్లలు వచ్చాయి. ఆ దోమ మరియు దాని పిల్లలు చుట్టుపక్కల ఉండే దోమలతో కలిసి ప్రతిరోజు చీకటి పడగానే చుట్టుపక్కల ఉండే మనుషుల రక్తాన్ని తాగి హాయిగా జీవించేవి. కానీ మనుషులు మాత్రం రోగాలతో హాస్పిటల్లో చేరేవారు. కొందరైతే పాపం చనిపోయేవాళ్ళు. ఆ దోమ ముందుగా చూసిన ఇంట్లో శుభ్రంగా ఉండటంతో ఒక్క దోమ కూడా లేదు. కాబట్టి అక్కడ నివసించి కుటుంబం ఆరోగ్యంగా సంతోషంగా ఉండేవాళ్ళు. మనమందరం మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం. దోమలను తరిమివేద్దాం. మరిన్ని కథల కోసము సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.